హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 18 ఏళ్ళు దాటిన వారందరికీ ముఖ్య ప్రకటన, 2 రోజులే గడువు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు ఓటు లేని అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇక ఓటరు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 చివరి గడువుగా నిర్ణయించింది. అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరో 2 రోజుల అవకాశం అయితే ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి, కొత్తగా ఓటును పొందటానికి ఇదే చివరి అవకాశం. ఇక అప్లై ఇలా చేసుకోండి. ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు 2006 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. ఇక ఇందుకు ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధృవీకరించేలా ఎస్ఎస్సి మార్కుల మెమో జత చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇక దరఖాస్తుదారులను నేరుగా ఆయా బిఎల్ఓలు లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని సూచిస్తున్నారు. ఇక ఓటర్స్ హెల్ప్ లైన్ లేదా ఎన్విఎస్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ప్రజలు దరఖాస్తు చేసుకున్న సమయంలో అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా నిర్ణీత ప్రూఫ్లు తప్పక జత చేయాల్సి ఉంటుంది. ఇక నిర్ణీత గడువులోపు అందిన దరఖాస్తుదారులను అధికారులు పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఉంటే వారిని ఓటర్లుగా గుర్తిస్తారు. ఈ నెల 25వ తేదీన ప్రకటించే ఓటర్ అనుబంధ జాబితాలో వారి పేర్లు చేర్చుతారు. ఇక ఈ జాబితాలో పేర్లు కలిగిన కొత్త ఓటర్లతో పాటు సాధారణ ఓటర్లు మే 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ఇంకా ఎవరైతే ఓటు హక్కు లేదో వారందరూ కూడా 15వ తారీఖు అంటే రేపు ఎల్లుండిలోనే లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో ఇంకా ఎవరికైతే ఓటు లేదో వారందరూ కూడా ఓటు కోసం అప్లై చేసుకోవాలని అధికారులు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.